గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. చాలామంది అడుగుతున్నారు మనకి సర్టిఫికేట్స్ అయితే ఏమేమి కావాలి అని. మీ ర్యాంక్ కార్డ్లోనే ఇచ్చారు సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోనికి ఏం అవసరం అనేది మీరు చూసుకున్న ర్యాంక్ కార్డ్లోనే ఇచ్చారు. అయినా కానీ నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఆల్రెడీ ర్యాంక్ కార్డ్ చూసుకున్నారో చూసుకోలేదో కానీ కొంతమంది అయితే కామెంట్స్ వచ్చినాయి, అన్న సెపరేట్ ఓన్లీ సర్టిఫికేట్స్ వీడియో చేయండి ఒక పేపర్లో రాసుకొని అని. సో పేపర్లో అయితే రాయలేను కానీ ఇది ర్యాంక్ కార్డ్, నార్మల్గా మన 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 ర్యాంక్ కార్డ్ ఇది సిపికెట్ ర్యాంక్ కార్డు. సో చూడండి, ర్యాంక్ కార్డులోనే కింద ఇచ్చారు ఏమేమి ఇచ్చారు అంటే ఫస్ట్ థింగ్ ర్యాంక్ కార్డు అండ్ హాల్ టికెట్. హాల్ టికెట్ అనేది కంపల్సరీ ఉంటుంది, అది లేకపోతే ఇప్పుడు ప్రింట్ తీసి పెట్టుకోండి, ఫోన్లో వెబ్సైట్లో ఉంటుంది. అండ్ ర్యాంక్ కార్డు కూడా వెబ్సైట్లో ఉంటుంది, అది ఎప్పుడైనా ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ రెండు పక్కన పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీ అనేది పోయి అడగండి కాలేజ్లో. 6వ సెమిస్టర్ అయిపోయిన తర్వాత 6 సెమిస్టర్లు క్లియర్ అయిన తర్వాత పాస్ అయిన తర్వాత మీ టీసీ మీకు ఇస్తారు. మెమో రాకుండా వచ్చిన టీసీలు అయితే ఇస్తారు. నువ్వు డిగ్రీ మెమో కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బీఈడీ వాళ్ళు కూడా బీఈడీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ టీసీ మీకు ఇచ్చేస్తారు. టీసీ అనేది కంపల్సరీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో టీసీ లేకపోతే డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది మ్యాండేట్, ఇది కంపల్సరీ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ ఒరిజినల్ కాపీనే ఉండాలి. ఒకవేళ నేను చెప్తున్నా బీఈడీ వాళ్ళకి ఒకవేళ మీ దగ్గర డిగ్రీ టీసీ ఉండి, అంటే డిగ్రీ టీసీ మీరు బీఈడీలో ఇస్తారు కానీ ఏమంటున్నా ఫోన్లో ఒక ఫోటో ఉంటే ఒరిజినల్ కాపీది డిగ్రీ టీసీది ఒరిజినల్ ఫోటో ఒకటి తీసుకుంటే, జిరాక్స్ కాకుండా ఒరిజినల్ది ఫోటో ఉంటే ఆ ఫోటో డిగ్రీ టీసీ అప్లోడ్ చేసినా ఏం కాదు. అండ్ డిగ్రీ మెమోస్ కూడా ఉంటాయి కదా కన్సాలిడేటెడ్ ప్రొఫెషనల్, అవి కూడా అప్లోడ్ చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం అప్పటి వరకు బీఈడీ వస్తే చూపించుకోవచ్చు, ఏం కాదు, దాంతో ఏం ప్రాబ్లం కాదు. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో డిగ్రీ పెట్టినాము అక్కడ బీఈడీ రాలేవు అంటే వాళ్ళు ఏమన్నారు. నా ఫ్రెండ్స్ బీఈడీ చేసిన వాళ్ళు డిగ్రీ టీసీలు డిగ్రీ మెమోలు పెట్టి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత అడ్మిషన్ అప్పుడు లేదంటే స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు బీఈడీ చూపించుకున్నారు, అది ఏం కాదు దానివల్ల. సో ఇప్పుడు నార్మల్ డిగ్రీ వాళ్ళకి చెప్తున్నా, మీరు డిగ్రీ ఇన్స్టాంట్లో సప్లీ ఉన్న వాళ్ళు సప్లీకి ప్రిపేర్ కావాలి. నార్మల్గా క్లియర్ డిగ్రీ రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళు కాలేజీలో వెళ్ళి టీసీకి అప్లికేషన్ పెట్టుకోరు, చెప్పండి లాస్ట్ డేట్ ఉంది ఇప్పటివరకు మాకు టీసీ అనేది కావాలి, సెమిస్టర్ వైజ్ మెమోస్ కావాలి అనేది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి డిగ్రీ సర్టిఫికేట్ అండ్ కంప్లీట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్. అంటే మనకి డిగ్రీలో కన్సాలిడేటెడ్ మెమో అని ఒకటి ఉంటుంది, ప్రొవిజనల్ మెమో అని ఒకటి ఉంటుంది, 2 మెమోస్ ఉంటాయి. సో రెండిట్లల్లో నార్మల్గా ఒక మెమోలోనేమో మొత్తం 6 సెమిస్టర్లకి 6 బాక్సులు ఉంటాయి, ఆ లాంగ్ మెమో అది. అండ్ ఇంకోటేమో నార్మల్గా ఫైనల్ ఇయర్ నార్మల్ జీపీఏ వేసి ఒక ప్రొవిజనల్ మెమో అని ఇస్తారు, అది 2 ఉంటాయి మెమోలు. అవి 2 లాంగ్ మెమోస్ మీకు వస్తాయి. అవి వస్తే నో ప్రాబ్లం, లాస్ట్ ఇయర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ ఇయర్ 2024లో డిగ్రీ పాస్ అయ్యే వాళ్ళ దగ్గర ఉండే లాంగ్ మెమోస్ అనేవి రావు కాబట్టి సెమిస్టర్ వైజ్ మెమోలు పెట్టాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ద డౌన్లోడెడ్ మెమోస్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టారు. దానికి టెన్షన్ పడకండి, డౌన్లోడెడ్ మెమోస్ నాట్ అలౌడ్ అని పెడతారు కానీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంకి, ఓకేనా. అందరి దగ్గర అన్ని యూనివర్సిటీస్కి 6వ సెమిస్టర్ అయిపోయి 6వ సెమిస్టర్ మెమో అనేది రాదు. 5వ సెమిస్టర్ మెమో ఎప్పుడో రాసిరు, 5 సెమ్లకు 5 ఒరిజినల్ మెమోస్ మీ దగ్గర ఉంటాయి, ఆ కాలేజీలో అడిగి తీసుకోండి. 6వ సెమిస్టర్ ఒరిజినల్ మెమో వస్తే తీసుకోండి, రాకపోతే ఆన్లైన్ ప్రింటే పెట్టండి. వీళ్ళు ఇట్లా చెప్తారు, మనలో రూల్స్ చెప్తారు కానీ లాస్ట్ వరకు వాళ్ళే చెప్తారు. ఆన్లైన్ పెట్టినా ఆన్లైన్ ప్రింట్ పెట్టినా మీది రిజెక్ట్ కాదు అప్లికేషన్, ఓకేనా. యాక్సెప్ట్ చేస్తారు, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనం ప్రతిరోజు లాగిన్ అయి చూసుకోవాలి. లాగిన్ అయి చూసుకుంటే మీకు అలా రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా అని చూపిస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఏ సర్టిఫికేట్ ఎగ్జాక్ట్గా రిజెక్ట్ అయింది అని చూపిస్తుంది, దాన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే అయిపోతుంది. సో మనకి ఆన్లైన్ ప్రింట్ పెడితే మాత్రం అస్సలు రిజెక్ట్ కాదు, వీళ్ళు ఇట్లా చెప్తారు. చాలామంది అడిగిర్రు డౌన్లోడ్ మెమోస్ నాట్ అలౌడ్ అని, టెన్షన్ అయితే పడకండి, దానికైతే ఏం కాదు. సో ద క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దట్ హీ హ్యాస్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విత్ పర్సంటేజ్ అని ఉంది, అందరు పాస్ కావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ 10th కంపల్సరీ ఉండాలి, ఒరిజినల్ 10th అండ్ ఒరిజినల్ ఇంటర్మీడియట్. ఒరిజినల్ 10th అండ్ ఒరిజినల్ ఇంటర్మీడియట్ ఉండాలి. మెమోస్ ఫోటో ఉన్నాయి కదా మీ ఫోన్లో, ఒరిజినల్ 10th క్లాస్ మెమో ఒకటి ఫోటో అండ్ ఒరిజినల్ ఇంటర్ మెమో ఒకటి ఫోటో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కదా, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అంతే, వాళ్ళు ఆన్లైన్లోనే వెరిఫై చేస్తారు. మనం ఆఫ్లైన్లో లేకున్నా ఏం కాదు. ఇప్పుడు మీ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మెమోలు, లేదంటే ఎక్కడో ఉన్నాయంటే జస్ట్ ఒక ఫోటో మీ ఫోన్లో ఉంటే సరిపోతుంది, అదే అప్లోడ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బోనోఫైడ్స్ అని అడుగుతారు. 9th క్లాస్ ఆన్వర్డ్స్ అని ఉంది, అంటే లాస్ట్ 7 years 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ది డిగ్రీ 3 years బోనోఫైడ్ అన్నా స్టడీ సర్టిఫికేట్ అన్నా ఒక్కటే.
దీన్ని కూడా అడుగుతున్నారు. బోనఫైడ్ అన్న స్టడీ సర్టిఫికేట్ అన్న రెండు సేమే, ఓకేనా. అది కాలేజీలోనే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు. ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అనేది ఎట్లా అంటే మీ ప్రజెంట్ డిస్టిక్ ఏదైతే ఉందో అదే డిస్టిక్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉంటే సరిపోతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నాది రాజన్న సిరిసిల్ల డిస్టిక్, నా ఓల్డ్ డిస్టిక్ కరీంనగర్. సో నా ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కరీంనగర్ అనే ఉంటుంది, కానీ నా డిస్టిక్ చేంజ్ అయింది, రాజన్న సిరిసిల్ల అయింది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే కొత్త క్యాస్ట్ తీసుకోరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త డిస్టిక్, మీ ప్రజెంట్ డిస్టిక్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉండాలి. అది ఎప్పటిదైనా పర్లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ అయితే చేంజ్ కాదు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిదన్నా ఏం కాదు. ఇన్కమ్ చేంజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్, అందుకోసమే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇయర్కి తీసుకోవాలి. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ 1/1 అని పెట్టిర్రు, బట్ మనకి కన్వీనర్ సార్ కానీ మొన్న ఈనాడు న్యూస్ పేపర్లో చెప్పింది మనకి April 1 అని పెట్టిండు. సో 1 April ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేటు తీసుకుంటే అండ్ తీసుకోలేని వాళ్ళు April 1 తర్వాత ఉంటే ఏం కాదు. April 1 లేదంటే దాని తర్వాత తీసుకున్న వాళ్ళు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నో ప్రాబ్లం. లేదంటే మళ్ళీ అప్లై చేసుకోరు ఇన్కమ్ సర్టిఫికేటు. మళ్ళీ మీ సేవలు అప్లై చేసి మళ్ళీ మండల ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేస్తే 2 daysలో ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అంతే. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 2-3 daysలో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నది ఇలా ఆధార్ కార్డు ఒకటి. ఈ ఆధార్ కార్డులో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అంత క్లారిటీగా ఏం పట్టించుకోరు కానీ బట్ చూడండి, ఎందుకంటే రేపు ప్రొద్దున ఏదైనా జాబ్స్కి అప్లై చేస్తే ఆధార్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అని పడుతుంది. యాజ్ పర్ SSC మేము మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో ఉండాలి, లేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. మనం డిగ్రీ కంప్లీట్ చేసినాం, ఇది కూడా తెలియకపోతే ఎట్లా? ఈ మన డాక్యుమెంట్స్ మనం అన్నా కరెక్ట్ పెట్టుకోవాలి కదా. ఈ ఆధార్ కార్డులో పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ యాజ్ పర్ SSC మేము లేకపోతే మీరు మీ సేవలోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఒరిజినల్ 10th మెమో అడుగుతారు. లేదు అంటే ఒక పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ID ఏదో ఒకటి డాక్యుమెంట్ ఒరిజినల్గా అడుగుతారు. దాన్ని ప్రూఫ్ లాగా స్కాన్ చేసి పెడతారు. సో అట్లా పెడితే అది ఆ డాక్యుమెంట్లో ఉన్నట్టు చేంజ్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే 10th మెమో ప్రకారం చేంజ్ చేసుకోండి. 10th మెమోలో పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎట్లుంటే అట్లనే మీ పాన్ కార్డులో, డ్రైవింగ్ లైసెన్స్లో, ఓటర్ IDలో, పాస్పోర్ట్లో, ఆధార్ కార్డులో అన్ని డాక్యుమెంట్స్లో యాజ్ పర్ SSC మెమో ఉండాలి. అది మీరు ప్రజెంట్ అయితే చేంజ్ చేసుకోరు. డిగ్రీ పాస్ అయ్యారు, జాబ్లకు అప్లై చేసుకుంటారు, ఏదో ఒక తీరుగా పనిచేస్తుంది. ప్రాబ్లం అనేది ఉంచుకోవద్దు. అట్లా ఏ సర్టిఫికేట్స్ ఎప్పుడు యూజ్ అయ్యేది తెలియదు కదా, అందుకోసమని, ఓకేనా. సో మీరైతే సర్టిఫికేట్స్ అయితే ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ తీసుకోండి. ఒకటి ఏంటంటే గ్యాప్ సర్టిఫికేటు, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పిన గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లు అడగరు. గ్యాప్ సర్టిఫికేటు గ్యాప్ ఉన్న వాళ్ళు తీసుకోరు. గ్యాప్ సర్టిఫికేట్ MRO ఆఫీస్లో ఇస్తారు. అదొక ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేయండి. వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. MRO ఆఫీస్లో ఆ ఫామ్ ఫిల్ చేస్తే ఆ ఫామ్ మీదనే సంతకం పెట్టిస్తారు. అది లోకల్ క్యాండిడేట్ ఫామ్ అని ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్ అంటే తెలుగులో అయితే నివాస ధృవము లేదంటే నివాస ధృవపత్రం సంథింగ్ ఏదో ఉంటుంది తెలుగులో. అది రెసిడెన్స్ అని ఉంటుంది నార్మల్గా. అదైతే తీసుకోండి, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్. అదే గ్యాప్ సర్టిఫికేట్. చాలామంది అడుగుతున్నారు గ్యాప్ సర్టిఫికేట్ గురించి. గ్యాప్ సర్టిఫికేట్ గ్యాప్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అది మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు. అడ్మిషన్ అప్పుడు, స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అవసరం. గ్యాప్ ఉన్న స్కాలర్షిప్ వస్తుంది, ఓకేనా. గ్యాప్ సర్టిఫికేట్ అది తీసుకోండి. అండ్ మిగిలిన వాళ్ళకి చెప్తున్న సర్టిఫికేట్స్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెడీ చేసి పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ సప్లిమెంటరీలు ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ సప్లిమెంటరీలు ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఇన్స్టాంట్ సప్లీ మీద ఫోకస్ చేసి డిగ్రీ పాస్ అవ్వాలి. డిగ్రీ పాస్ అయిన తర్వాత మీకు సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ మళ్ళీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మీ డాక్యుమెంట్స్ అనేవి అప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సీట్ అలాట్ అవుతుంది. ఈ ఇన్స్టాంట్ సప్లీ ఉన్న వాళ్ళకి ఇక ఫస్ట్ పేజ్ పోయినట్టే, ఓకేనా. డేట్స్ అయిపోతే ఫస్ట్ పేజ్ అనేది మీకు ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అయితే ఫస్ట్ పేజ్ ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు తక్షణ కర్తవ్యం వెళ్ళి టీసీ తీసుకోవాలి, స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోండి. అన్ని ఒరిజినల్స్, ఆల్ ఒరిజినల్స్. మన డూప్లికేట్ అంటే జిరాక్స్ అయితే నడవై, రిజెక్ట్ చేస్తారు, రీఅప్లోడ్ చేయమంటారు. అందుకే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి విత్ ఫుల్ క్లారిటీ మనం ఒక్కసారి అప్లోడ్ చేస్తే ఆ సిస్టమ్ అనేది జస్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ కాబట్టి 2-3 డేస్లో కథం మీ సబ్మిట్ అయిపోతుంటే మీరు అప్రూవ్డ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇస్తారు. సో ఐ రిక్వెస్ట్ అందరూ డాక్యుమెంట్స్ అనేవి సెట్ చేసి పెట్టుకోండి ఇప్పుడే. అది క్యాస్ట్ అయినా, ఇన్కమ్ అయినా, ఆధార్ కార్డ్ అయినా కానీ, 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ అయినా కానీ అన్నీ, ఓకేనా. ఇంకా కూడా సర్టిఫికేట్స్ గురించి డౌట్ ఉంది అంటే ఈ వీడియోలో చెప్పండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా డౌట్ ఉంది అంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియో యూస్ అయిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందా కాలేదా కూడా I want to know. Please comment below. And we are very close to 5,000 subscribers. I always say please subscribe the channel. మీకు యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ క్యాంపస్ స్టూడెంట్ నుంచి ఏదో ఒక వీడియో నాకు యూజ్ అవుతుంది అనే పాయింట్ మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే నాట్ నీడెడ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Till then I am signing off. This is your campus student.